నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. 6 గ్యారంటీలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ప్రజాపాలన ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య అన్నారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మంద ధర్మయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహిస్తూ శ్రీలక్ష్మి గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మంద ధర్మయ్య మాట్లాడుతూ ప్రజాపాలన మొదటి సంవత్సరంలో మన కోహెడ మండలానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా నిధులు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు. మండలంలోని గ్రామాలకు దాదాపు 2 సార్లు సీసీ రోడ్లు మంజూరు చేశారని మరియు ఓపెన్ జిమ్ల ఏర్పాటు, పాఠశాలలకు మరమ్మతులు చేయడానికి నిధులు, నారాయణపూర్ గ్రామానికి హై లెవెల్ బ్రిడ్జి మంజూరు, నూతన గ్రామ పంచాయతీ భవనం, శ్రీరాములపల్లి గ్రామానికి అంగన్వాడీ కేంద్రం, డబుల్ రోడ్డులో అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాల ఏర్పాటు, ఇంకా ఇలా ఎన్నో అభివృద్ధికి నిధులు కేటాయించారని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 180 కోట్లతో తంగలవెల్లి గ్రామంలో ఏర్పాటు కోసం భూమి పూజ చేశారని, 1 సంవత్సర పదవి కాలంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మన మండలంకు అధిక నిధులు కేటాయించారని వారికి మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మన ఉస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం ఇదే మొదటిసారి కాబట్టి మనం ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే మన మంత్రి పొన్నం ప్రభాకర్ మన నియోజకవర్గాన్ని, అందులో కోహెడ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, దానికి నిదర్శనం ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి అని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి తీగలగుంటపల్లి గ్రామస్తులు మరియు బసవరాజు రామచంద్రం కలిసి బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో కోయడ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కోయడ మండల కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కుమ్రవెల్లి దేవస్థాన డైరెక్టర్, జిల్లా నాయకులు బసవరాజు శంకర్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, మాజీ సర్పంచులు గొరిటాల లక్ష్మణ్, కర్ర రవీందర్, చెట్టి సుధాకర్, బి మల్లారెడ్డి, గాజె శ్రీధర్, మాజీ ఎంపీటీసీ బండారి బాలరాజు, జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు యువజన నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల అరిగోసనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తను ఎన్నో ఇచ్చను మనకే, ఎన్నో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. మళ్ళా తప్పు జరగకుండా ఇప్పుడైనా
గారినే కోరుకుందామంట, సోనియమ్మనే వేడుకుందామంట. ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా మన నియోజకవర్గంలో మరి మంత్రి రావడం జరిగింది. మనకు మంత్రి అది అదృష్టంగా భావించాలి. మంత్రి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని కావచ్చు, ఈ మండలంలో కావచ్చు, మరి అక్కడ ముఖ్యమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి ఒక మాట ఇచ్చిందో, 6 గ్యారెంటీల కార్యక్రమం ఇచ్చిందో, మరి 2 లక్షల రుణమాఫీ కూడా జరగడం జరిగింది. ఏమైనా అవకతవకలు చిన్న చిన్నగా ఇంకేమన్నా ఉంటే వాటి కూడా మొన్న ప్రెస్ మీట్ లో మరి మంత్రి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాఫీ జరగడానికి ఆయన జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500కే కావచ్చు, 200 యూనిట్లకే కావచ్చు. ఎవరైనా 200 యూనిట్లు ఏమన్నా ఇబ్బంది ఉంటే మరి మండలాలలో వాళ్ళకు సపరేటు సెక్షన్ పెట్టి మరి వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో, మరి 6 గ్యారెంటీలతో పాటు 13 హామీలు ఇచ్చారు. ఆ హామీలతో ఇవన్నీ జరగడం జరుగుతుంది. మరి నిన్న మొన్ననే మరి ముఖ్యమంత్రి గారు మరి ఇండ్లకు కూడా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దానికి కూడా ఒక హ్యాప్ తయారు చేస్తుండ్రు. దానికి కూడా ఇంద్రమ్మ కమిటీలకు మరి వారికి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి కూడా తీసుకొస్తారని మరి మాకు సమాచారం ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమం మరి ఒక 54 ఎకరాలతోటి వ్యవసాయ క్షేత్రం కూడా మరి అది ప్రపోజల్ పెట్టిండు. దాన్ని కూడా కార్యాచరణ తీసుకుంటుండు. మరి అట్లాంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాన్ని మరి తెలంగాణలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకొచ్చే దిశగా మరి పొన్నం ప్రభాకర్ తీసుకురావడం, మనకు మంత్రి కావడం మన ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తూ మరి అటు బస్వాపూర్ నుంచి డాంబర్ రోడ్ కానీ అక్కడ దిగడానికి మెట్లు కానీ దాన్ని కూడా పర్యాటక కేంద్రం తీసుకొచ్చే దిశగా మరి మన మంత్రి వర్యులు దాన్ని ప్రణాళిక తీసుకున్నాడు. దానికి కూడా ఒక పెళ్లి వాకు కూడా మరి మొన్ననే ఆయన ఎక్స్మెంట్ కూడా పంపడం జరిగిందని చెప్పిండు. మరి మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం ఏదైతే నేను ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే నేను పేరు తెలిసే దినంగా ఎక్కడి పోయినా ఉస్నాబాద్ అంటే మీ గౌరవపదంగా ఉంచుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆయన ఆ విధంగానే ఈ మండలాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. ఆ విధంగానే మరియు నారాయణపూర్కు ఇది 91 లక్షలతోటి హైవే బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. మరి తొలుతనే మన దగ్గర కోయడా క్రాసింగ్ నుంచి మరి ఇక్కడ పీడబ్ల్యూ రోడ్ నుంచి ఇక్కడి వరకు 8 కోట్ల నుంచి మరి డబుల్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోవడం జరిగింది. నిన్న మొన్ననే మరి కూరెళ్ళ ధర్మసాగరపల్లికి కూడా డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది. ఆ విధంగానే ఇంకా ఏది అమ్మ ఒడి కింద అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి స్కూళ్ళకు కావచ్చు, ఆ స్కూళ్ళకు కూడా అన్ని గ్రామాలలో మరి 27 గ్రామ పంచాయతీల్లో మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. వాటి కూడా వర్క్స్ జరిగినాయి. అదేవిధంగా ఇంకా కూడా తంగనపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూలు 180 కోట్లతోటి శాంక్షన్ కావడం జరిగింది. దాన్ని కూడా మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా మళ్ళీ కార్యక్రమం జరిగే కార్యక్రమం ఉంది. మరి అదేవిధంగా మరి 1 సంవత్సర కాలంలోనే మరి దరిదాపుగా ఈ మండలంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కలుపుకొని దరిదాపుగా 250 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న మొన్ననే మళ్ళీ మమ్మల్ని అడిగిండ్రు, ఏఈ గారు కానీ డిఈ గారు కానీ నిన్న మొన్ననే అడగడం జరిగింది. కూడా పంపినాం. ఆ ప్రపోజల్ కూడా 4 కోట్ల వర్కులు కూడా మరి పంపడం జరిగింది. ఈ విధంగా మొత్తం మనం మండలానికి వస్తే ఈ మండలంలో దరిదాపుగా మరి ఇంత పెద్ద కార్యక్రమం జరిగినా కూడా ఇంకా